తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే వనజ గారు. నమస్తే గారు. వనజ గారు, మనము 1 నుంచి 9 వరకు మే నెలలో ఎలా ఉండబోతోంది అనేది మాట్లాడుకుంటున్నాము. అది టారో రీడింగ్ ప్రకారం, న్యూమరాలజీ. మరి 1, 2 మనం గతంలో చేసేసాము. ఈరోజు 3వ నెంబర్ తీసుకుందామండి. తప్పకుండా. 3 టోటల్ 3 వచ్చే వారికి మే నెలలో న్యూమరాలజీ ప్రకారం ఏ విధంగా ఉండబోతోంది? 3 అంటే ఎట్లా అండి? 3, 12, 12, 21 అండ్ 30 ఈ డేట్స్, ఈ 4 డేట్స్ లో ఎవరైతే పుట్టారో వాళ్ళకి ఎట్లా ఉండబోతుంది. సో ఆల్వేస్ మీ నెంబర్ 3 అనమాట. 3rd నెంబర్ వచ్చి ఏది చేసినా మీకు సక్సెస్ఫుల్ గానే ఉంటుంది అనమాట. మీ మొబైల్ నంబర్ క్యాల్కులేట్ చేసి 3 ఉన్నా, లేదా మీ కార్ నెంబర్స్ 3 ఉన్నా, సో అది ఫేవరబుల్ గా మనకి వర్క్ చేసేస్తుంది ఆటోమేటిక్ న్యూమరాలజికల్ గా చూసుకుంటే మనకి. ఓకే. సో ఇప్పుడు టారోని న్యూమరాలజీలో క్లబ్ చేస్తున్నాం కాబట్టి, సో ఆ నంబర్ కి గాను మనకి టారో ప్రిడిక్షన్స్ ఎట్లా ఉన్నాయో మే 2025 లో వాళ్ళకి చూద్దాం. డెఫినెట్గా అండి. ఓకే. కార్డ్స్ లో కూడా రకాలు ఉంటాయా వనజ గారు? ఉంటాయండి. ఇది నార్మల్గా నేను రీడర్ని కాబట్టి నేను ఓపెన్గా చెప్పేస్తే, ఇదంతా ఏంటంటేనండి, ఒక్కసారి ఇట్లాంటి ప్రొఫెషన్ అంటే ఇట్లాంటి చూస్ చేసుకుంటే అది ఒక అడిక్షన్ లాగా అయిపోతూ ఉంటుంది అనమాట. అదే పనిగా ఇంకొక ఇప్పుడు ఇందులోంచి తీద్దాం. ఇందులో ఏమవుతుంది అంటేనండి, ఒక్కసారి ఈ స్పిరిచువల్ హీలింగ్ లోకి వచ్చిన తర్వాత ఎట్లా అవుతుంది అంటేనండి, ఒకదాని తర్వాత ఒకటి చెయ్యాలని ఆటోమేటిక్ గా మనకు అనిపించేస్తానే ఉంటది అనమాట. సో నా లెర్నింగ్ కి ఫుల్ స్టాప్ లేదు. ఒక ఇట్లా కొత్తవన్నీ నేర్చుకుంటా ఉంటాను. కొత్తవన్నీ ఇట్లా చెప్తానే ఉంటాను. కాబట్టి ఈ కార్డ్స్ లో కూడా చాలా చాలా టైప్స్ ఉంటాయండి. చాలా వచ్చేసినాయి యాక్చువల్ గా. సో అలా అనమాట. ప్రాక్టీస్ చేయాలి, మెడిటేషన్ కనెక్ట్ అవ్వాలి, చేసి ఇగో ఇలా కనెక్ట్ అవటం చాలా ఇంపార్టెంట్. అది ఇంపార్టెంట్. మన దగ్గర ఎన్ని కార్డ్స్ ఉన్నా మనము వీటి కనెక్ట్ కాలేకపోతే కనుక ఇట్ వోంట్ వర్క్ అనమాట. సో 3 నెంబర్ బేసిక్ గా ఏంటంటేనండి, గురు గ్రహానికి రిలేట్ చేస్తాం మనం ఎక్కువ సార్లు. 3 నెంబర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ గురు అనుగ్రహం ఎక్కువగా ఉంటది అంటారు. కాబట్టి మనకేంటంటే 1, 2 నెంబర్ 1 ఎప్పుడు సూర్యుడు అనమాట. 2 మూన్ కి రిలేటెడ్. కాబట్టి ఏంటంటే మనము ఆ గ్రహానికి సంబంధించినవి చేస్తూ వెళ్ళిపోతే మనకి బాగుంటది, ఫేవరబుల్ గా ఉంటుంది. స్ట్రాంగ్ చేసుకోవాలన్నమాట బేసికల్ ఆ గ్రహాన్ని. మనకి ఎట్లా ఉన్నా ఇప్పుడు 3వ నెంబర్ గురు గ్రహం. సో ఏంటంటే వాళ్ళు ఎక్కువగా ఎల్లో కలర్ యూస్ చేయడము, గురువారం పూట ఏదైనా గురు ఆలయానికి వెళ్ళడము, శనగలు అట్లాంటివి దానం చేసుకోవడము. అండ్ ఇట్లా 3 నెంబర్ వచ్చిన పొరపాటును కూడా కాళ్ళకి సాక్స్ల రూపంలో అట్లా ఏదైనా ఎల్లో కలర్స్ వేసుకోకూడదు. కొంతమంది ఎల్లో సాక్స్ వేసుకుంటా ఉంటారు. సో ఏమవుతుందంటే మనం డిస్రెస్పెక్ట్ చేసినట్టు అవుతుంది. సో ఎవరైతే బిలీవ్ చేస్తారో, ఎవరైతే నమ్మరు, పర్వాలేదు మేము చిన్నప్పటి నుంచి చేసుకుంటున్నాం, ఇట్స్ ఓకే. కాకపోతే జనరల్ గా చెప్తున్నాను, చిన్నపిల్లలు ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు మనం సరదాగా ఎల్లో కలర్ సాక్స్, సో కొంచెం అవాయిడ్ చేస్తే, ఎప్పుడు గురువు అనుగ్రహం ఎప్పుడు ఉంటే మనకు అప్పుడు ఎడ్యుకేషన్ పరంగా కానీ అన్ని రకాలుగా బాగుంటుంది అనమాట. కాబట్టి నెంబర్ 3 వాళ్ళకి గురువు పవర్ ఎక్కువగా ఉంటుంది. సో ఆ పవర్ని ఇంకా పవర్ఫుల్ చేసుకునే ప్రయత్నం చేసుకుంటే సరిపోతుంది. సో వాళ్ళకి మే మంత్లో ఎట్లా ఉందన్నది చెప్దాం. ఫస్ట్ థింగ్ మీరు ప్రాక్టీస్ చేయాల్సింది క్షమాపణ. నేను ఇలాగే ఉంటాను, ఇంతే కోపంగా ఉంటాను, ఇంతే గ్రడ్జ్ పెట్టుకొని ఉంటాను, మా అక్క చెల్లెలతోటి, అన్నదమ్ములతోటి, ఎవరితోటి నేను మాట్లాడను, సంవత్సరాలు అయిపోయినా నా ఈగో మాత్రం 1% కూడా కిందకి పెట్టను అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. కాకపోతే వాళ్ళు ప్రాక్టీస్ చేయాల్సింది ఫర్గివ్నెస్ అనమాట. ఒక్కసారి క్షమాపణ. ఓకే, మీ దగ్గర నుంచి తప్పు లేకపోయినా మీరు ప్రాక్టీస్ చేయాల్సింది ఫర్గివ్నెస్. అది చేస్తే మీకు మనసు కొంచెం కూల్ అవుతుంది, ప్రశాంతంగా ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ ఏం చేయాలన్నది చూద్దాం. ఓకే. సెకండ్ థింగ్ ఏంటంటే, మీరు ఎంత సైలెంట్గా ఉంటే ఈ మంత్ అంతా మౌనం మాత్రమే మీకు వర్కౌట్ అవుతుంది. అంటే మరీ మాట్లాడొద్దని కాదు, ఎంత ఇష్యూలకి దూరంగా, ఎదురింటి అపార్ట్మెంట్లో ఏదో ఇష్యూ అవుతుందని మీరు అనవసరంగా దూరడము, లేకపోతే ఇంకొకరి విషయంలో వెళ్ళడం, అవన్నీ కాదు. మీరు చేయాల్సిందల్లా ఫర్గివ్నెస్, అంటే క్షమాపణ ఒక్కటి. మీ లైఫ్లో ఎవరెవరైతే కోపంగా ఉన్నారో, మీకే అన్యాయం చేసి ఉండొచ్చు వాళ్ళు, బట్ స్టిల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఓకే అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పక్కర్లేదు, మైండ్లో నుంచి అది తీసేయండి. ఓకే, నేను వాళ్ళని క్షమించేసాను, ఈ ఇష్యూ నన్ను ఇంకా బాదర్ చేయట్లేదు అని దాన్ని తీసి పక్కన పెట్టేసేయండి అంతే. పక్కన పెడితే ఏంటంటే మీ నెత్తి మీద పెద్ద 10 kg బరువు కిందకి వెళ్ళిపోతుంది. దాని తర్వాత బ్రెయిన్ సూపర్ ఫాస్ట్గా పనిచేస్తూ ఉంటుంది. మీ ఆలోచనలు, మీ వర్క్ అన్నీ చకచకా ముందుకెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. ఓకే. సో ఇంకొకటి ఏంటంటే, ఒకళ్ళ వీక్నెస్ మీద ఎవరో ఒక
మీ లైఫ్లో ఎవరో ఒకరు ఉన్నారు బేసికలీ. అయితే ఈ 3 నెంబర్ ఉన్న వాళ్ళందరికీ ఇది వస్తుందా అంటే ఏమో వచ్చి ఉండొచ్చు. సో వాళ్ళ వీక్నెస్ తోటి మీరు చాలా అంటే ట్వీక్ చేస్తున్నారన్నమాట. ఆడుకోవడం, వీక్నెస్ మీద ఆడుకోవడం అంటారు కదా, సో అట్లాంటిది కొంచెం తగ్గించండి అంతే, సరిపోతుంది. ఓకే, వాళ్ళ వీక్నెస్ని క్యాష్ చేసుకోవడం, వాళ్ళ వీక్నెస్ తోటి ఆడుకోవడం అట్లాంటివి చేయకుండా ఉంటే బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది ఒకటే ఒక వార్నింగ్, అంటే జనరల్గా కొన్ని కార్డ్స్ అట్లా వచ్చేస్తూ ఉంటాయి కాబట్టి అది మీకు ఒక చిన్న అడ్వైస్. ఓకే, సో మీ ప్రోగ్రెస్కి అడ్డొచ్చేది ఏదైనా కానీ దాన్ని ఫస్ట్ తొలగించుకోవడం ఒక అడ్వైస్ ఫర్ ద మంత్ ఆఫ్ మే. అది ఏదైనా కావచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అండి, ప్రోగ్రెస్ అంటే మీరు లైఫ్లో ముందుకెళ్ళాలి. ఒక ఫస్ట్ పర్సనల్ రిలేషన్షిప్స్లో ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో మూడో మనిషి ఎవరో వస్తారు. ఓకే, వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కొన్ని ఇష్యూస్ వస్తాయి. సో ఆ మూడో మనిషిని మెల్లగా తప్పించాలి. అది మంచి చెడు క్వశ్చన్ కాదు అక్కడ. ఇక్కడ ఆ మూడో మనిషి ఇస్ ఆల్వేస్ చెడు ఇన్ దిస్ కార్డ్ అనమాట. సో దాన్ని మీరు పక్కన పెట్టాలి. ఇఫ్ ఎనీ రిలేషన్ అంటే వెళ్ళి వాళ్ళతో మాట్లాడడము, చెప్పడము, కన్విన్స్ చేయడం, మీ వల్ల మాకు ప్రాబ్లం అవుతుంది అని చెప్పుకోవడము, చెప్పి వాళ్ళని తప్పించడం ఒక్కటే మార్గం. ఇది నెంబర్ 1. ఆఫీస్ బిజినెస్ పరంగా ఎవరైనా పార్ట్నర్ వల్ల మీకు ఇబ్బందులు వస్తుంటే పార్ట్నర్షిప్ నుంచి తప్పుకోండి. ఓకే, బెటర్. పార్ట్నర్షిప్లో ఉండక్కర్లేదు ఇంకా, ఎందుకంటే అది ఒక్కసారి వచ్చిన ప్రాబ్లం అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. కాబట్టి ఆ పార్ట్నర్షిప్ని ఫస్ట్ స్టాప్ చేసుకోండి, లేదా మంచి టర్మ్స్లో మాట్లాడుకోండి, లేదా ఆ పార్ట్నర్ వల్ల మీకు ఫైనాన్షియల్ బెనిఫిట్ ఉంది, ఈ పార్ట్నర్ లేకపోతే నాకు నడవదు అనుకున్నప్పుడు ఇంకొక పార్ట్నర్ని యాడ్ చేసుకోవడానికి చూడండి. ఈ పార్ట్నర్ని మెల్లగా పక్కన పెట్టడం ఒకటే మనకి. అండ్ బిజినెస్లో మీకు ఎవరైనా మీ కలీగ్స్ పరంగా ఎవరికైనా ఇష్యూస్ వస్తే వాళ్ళతో పిలిచి మాట్లాడి నీ వల్ల నాకు ఇబ్బంది అవుతుందని అక్కడికక్కడ ఆ రోడ్ అంతా క్లియర్ చేసుకోవాలన్నమాట. రోడ్ని మీకున్న స్పీడ్ బ్రేకర్స్ అన్నిటినీ ఇక్కడ క్లియర్ చేసుకోవాలి. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, మీరు ఒకవేళ చాలా బద్ధకస్తులు, ఈ పని మీకు ఎదురుగుండానే కనబడుతుంది పని, కాకపోతే అది చేయడానికి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి బద్ధకం. సో బద్ధకం నుంచి ఓవర్కమ్ అవ్వడం కూడా మీకున్న ఒక ఇండికేషన్ అనమాట. సో మీకు బద్ధకం ఉంటే ఆ బద్ధకం నుంచి బయటకు రండి. మీరు లేట్గా లేస్తారు రోజు. సో అన్నిటి మీద మీ ఓవరాల్గా మీ పర్సనాలిటీ మీద మీరు వర్క్ చేసుకోవడం ఫర్ ద మంత్ ఆఫ్ మే. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైనాన్సెస్ ఇవంతా చాలా బ్యూటిఫుల్ మంత్, నో ప్రాబ్లమ్ అట్ ఆల్. ఓకే, కొంచెం పార్ట్నర్షిప్స్ ఇష్యూస్లో వాటిలో కాస్త కేర్ఫుల్గా ఉండాలి. అండ్ రెడ్ కలర్ మీకు చాలా చాలా ఫేవరబుల్ కలర్. సో నెంబర్ 3కి నేను ఫర్ ద మంత్ ఆఫ్ మే రెడ్ కలర్ మీకు ఫేవరబుల్. నార్మల్గా నేను 3 నెంబర్కి చెప్పాను కదా, ఎల్లో కలర్ ఎక్కువగా ఎంతగా యూస్ చేస్తే, ఎల్లో కలర్ని చాలా పాజిటివ్గా చూడాలి, మీరు చాలా పవిత్రంగా చూసుకోవాలన్నమాట ఎల్లో కలర్ని. అలాగే మీరు రోజు స్నానం చేసుకునే వాటర్లో కాస్త ఎల్లో కలర్ పసుపు అలాంటిది వేసి స్నానం చేసుకోవడం, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటే ఏంటంటే మీకు ఆరోగ్యపరంగా అన్ని రకాలుగా మీకు బ్యూటిఫుల్గా ఉంటుంది. హెల్త్ పరంగా చూస్తే ఏం పెద్ద ఇష్యూస్ ఏం కనపడట్లేదు ఫర్ ద మంత్ ఆఫ్ మే. గురు ఆరాధనే మీకు సజెస్టెడ్ ఫర్ ద మంత్ ఆఫ్ మే. సో కాబట్టి రెగ్యులర్గా గురు ఆలయానికి, ఏదో ఒక ఆలయానికి వెళ్ళడం ప్రతి గురువారం రోజు వెళ్తే మీకు చాలా ఫేవరబుల్గా ఉంటుంది. వీలైతే ఒక్కసారి మీరు మేలోనే ఒకసారి గానగాపూర్ వెళ్ళిరండి. మేలో పౌర్ణమి వస్తుంది. సో మండే పౌర్ణమి, ఆ రోజు మీరు 12వ తారీఖున అనుకుంటా, మీకు వీలు ఉంటే కనుక గానగాపూర్ వెళ్ళి అక్కడ ఒక నిద్ర చేసి రండి. ఎవరికైతే ఇష్యూస్ అనిపిస్తున్నాయి, నేను చెప్పాను ఎంత సైలెంట్గా ఉంటే అంత బాగుంటుందని. అండ్ మీకు ఇలా వచ్చే ఆటంకాలు ఏవైతే ఉన్నాయో, ఎవరికైతే చాలా వస్తున్నాయో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా గానగాపూర్ ఎనీ గురు క్షేత్రం, బట్ నాకు సజెస్టెడ్ ఇస్ గానగాపూర్ వెళ్ళి అక్కడ నిద్ర చేసి రండి. దాని తర్వాత మీ లైఫ్లో మంచి మంచి చేంజెస్ మీరే చూస్తారు. ఏదేమైనా సైలెన్స్ ఈజ్ గోల్డ్. సైలెన్స్ ఈజ్ వెరీ వెరీ గుడ్ ఫర్ ద మంత్ ఆఫ్ మే వాళ్ళకి అనమాట. అంటే ఎంత కామ్గా ఉండగలిగితే అంత బాగుంటుంది. రైట్ వంజ గారు, నమస్తే. నమస్తే అండి.